అభిమానాన్ని చాటుకోవటానికి దండాలు చాలు. ఖర్చుతో కూడిన దండలు మాత్రం వద్దు. దానికి పెట్టే ఖర్చు ఒక మంచి పనికి వినియోగిద్దాం. దండలు వేస్తే కొద్దిసేపు పనికొస్తాయి. అదే ఒక మంచి మొక్క ఇస్తే పచ్చదనాన్ని ప్రసాదించవచ్చు. లేదా దండలకు పెట్టే ఖర్చు నోటు పుస్తకాలకు వినియోగిస్తే చదువుకునే విద్యార్థులకు వెసులుబాటుగా ఉంటాయి. ఒకసారి ఆలోచన చేయండి. మనం పెట్టే ఖర్చు ఏ విధంగా వినియోగంలోకి వస్తుందో మీకే తెలుస్తుంది. దండలు వేయకూడదనేది నా అభిమతం కాదు. గుండె నిండా మీ అభిమానం ఉన్నప్పుడు దండలు శాలువలతో దుబారా ఖర్చు చేయవద్దని నేనిచ్చే సలహా అని పాటించాలని బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ అన్నారు. మీ అందరికీ ఇంకో విషయం తెలియజేస్తా. అభిమానంతో మీరు నా దగ్గరికి వస్తారు, పెద్ద పెద్ద దండలు తీసుకొస్తారు, అలాగే శాలువాలు తీసుకొస్తారు. దానికి 500-1000 రూపాయలు ఎంతో ఖర్చు పెడుతున్నారు. నేను దండలు వేయొద్దని చెప్పను, శాలువాలు వేయొద్దని చెప్పను. దానికి మనం ప్రత్యేకంగా ఆలోచించాలి. ఆ విషయం భావి తరాలకు పనిచేస్తే ఉపయోగపడాలి. నన్ను దండలతో వేయటం కన్నా ఒక 5 లాంగ్ నోట్ బుక్స్ ఎవరన్నా తీసుకొచ్చి ఇస్తే అది నేను సంతోషిస్తాను. ఒక వేప చెట్టు కానీ, ఒక కాను చెట్టు కానీ, ఒక మామిడి చెట్టు కానీ, ఒక జామ మొక్క కానీ మొక్కల రూపంలో ఎవరన్నా ఏదన్నా తీసుకొస్తే సంతోషిస్తాను. అవి మరలా మన నియోజకవర్గాల్లో ఏ వారం 10 మొక్కలు వస్తే ఆ 10 మొక్కలు ఒక చోట నాటడం, ఎవరికైనా ఇచ్చి కాపాడటం, అలా మనం డెవలప్ చేద్దాం రాబోయే రోజుల్లో. కర్లపాలెంలో జరిగిన ఆత్మీయ సభలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సమయంలోనే ఒక అభిమాని నోటు పుస్తకాలు అందించి తొలిసారిగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ సూచనను పాటించారు. ఇదే విధమైన సహకారం ప్రతి ఒక్కరి నుంచి కావాలని ఈ సందర్భంగా నరేంద్ర వర్మ అన్నారు. మీరు తప్పనిసరిగా భావి తరాలకి పిల్లల కోసం రేపు స్కూల్ తెరుస్తారు. ఆ పిల్లల కోసం దండలు పడేస్తే కుళ్ళిపోతే శాలువాలు కుప్పలు ఉన్నాయి. 1000-1500 శాలువాలు ఉన్నాయి. నేనేం చేయాలంటే అట్లా మీరు ఇచ్చిన శాలువాలు అదే మీరు బుక్స్ ఇస్తే రేపు బహుమతి. అలాగే భావి తరాలకి పనికొచ్చే ఫ్యూచర్ వాళ్ళు మనకి మన రక్తం అక్కడ చదువుతున్నారు. ఆ రక్తాన్ని భావి తరాలని కాపాడాలంటే కొత్తగా ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ విషయంలో సహకరిస్తారని, అలా సహకరించాలని నేను ఈ మార్పును తీసుకొస్తున్నా. మీ అందరూ కరతాళ ధ్వనుల ద్వారా దీన్ని స్వాగతం పలకాలని